హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు. ఈ రెసిపీ 6th మంత్ చిన్నారుల దగ్గర నుండి మనం ఫీడ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను 1 ఇయర్ ఎబోవ్ చిన్నారులకి ఎలా కుక్ చేయొచ్చు అనేది అయితే చూపిస్తున్నాను. కానీ వీడియో మధ్యలో ఎక్కడో ఒక చోట 6th మంత్ చిన్నారుల దగ్గర నుండి 1 ఇయర్ లోపు చిన్నారులకి ఎలా ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు అనేది నేను మీతో షేర్ అయితే చేసుకుంటాను. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో స్టార్టెడ్. ఈ రెసిపీ కోసం తురుముకున్న ఆలు క్యారెట్ని చిన్న బౌల్స్లో తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా గ్రీన్ బీన్స్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక బాండీలో ఒక చిన్న బౌల్ బొంబాయి రవ్వని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ జీరా ద్వారగా వేగినాక మనం తురుముకున్న ఆలు క్యారెట్ అలాగే గ్రీన్ బీన్స్ని కూడా వేసేసుకుని చక్కగా కుక్ అయితే అవనిద్దాం. మీ చిన్నారులు కనుక 6th మంత్ నుండి 1 ఇయర్ లోపు చిన్నారులు అయితే ఈ వెజిటేబుల్స్ మొత్తం మీరు ఫైన్గా గ్రైండ్ చేసేసుకుని ఆ మిశ్రమాన్ని మీరు ఇక్కడ డంప్ అయితే చేసుకుని కుక్ అయితే ఫైన్గా అవనివ్వండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత 1:3 రేషియో కింద మనం వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే 1 బౌల్ మనం బొంబాయి రవ్వ తీసుకుంటే 3 బౌల్స్ వాటర్ని అయితే పోసుకోవాలి. నేను ఇక్కడ 3 బౌల్స్ వాటర్ని అయితే పోసుకుని బాగా మరగనిస్తున్నాను వాటర్ని. ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న బొంబాయి రవ్వను అయితే వేసేసుకుందాం. మీరు బొంబాయి రవ్వను వేసుకుంటున్నప్పుడు కూడా తిప్పుతూ ఉండాలి గంటని, లేదు అంటే ఉండలు అయితే కట్టేస్తుంది అనమాట. అలాగే చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోండి. 1 ఇయర్ లోపు చిన్నారులు అయితే సాల్ట్ అయితే వేయకూడదు, అవాయిడ్ అయితే చేసేయండి. 1 ఇయర్ అబోవ్ చిన్నారులకే మనం సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారిన తర్వాత చిన్నారులకి అయితే పెట్టుకోండి. హై ప్రోటీన్ లంచ్ రెసిపీ. బేబీస్ ఈజీగా ఫాస్ట్గా వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి అంటే పక్కాగా ఈ రెసిపీని పెట్టండి. నేను ఈ రెసిపీని 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ని దృష్టిలో పెట్టుకుని చేశాను. 1 ఇయర్ లోపు బేబీస్కి కూడా ఈ రెసిపీని పెట్టొచ్చు. కానీ తీసుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి కొలతలు కాస్త అడ్జస్ట్ చేసుకుని చేసుకోవాల్సి వస్తుంది. ఈ బేబీ ఫుడ్ కోసం 3 టేబుల్ స్పూన్స్ పొట్టు తీయని పెసరపప్పుని 2 to 3 టైమ్స్ పాటు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 6 to 8 months లోపు బేబీస్ అయితే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పుని తీసుకోండి. 8 to 1 ఇయర్ లోపు బేబీస్ అయితే 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని తీసుకోండి. ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసుకుని 1/2 స్లైస్ ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, 2 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, చిటికెడు పెప్పర్ పౌడర్, కొద్దిగా పసుపు, 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 లీటర్ వరకు వాటర్ని పోసుకుని మొత్తం కలుపుకుని 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ పొట్టు తీని పెసరపప్పులో హై ప్రోటీన్ ఉంటుంది. ఫాస్ట్గా పిల్లలు వెయిట్ పెరుగుతారు. 8 విజిల్స్ వస్తే చక్కగా మనకి ఇలా ఫైన్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న రైస్ మెత్తగా మెతుపుకున్నది 1 బౌల్ వేసుకుని మొత్తం కలుపుకుంటున్నాను. మీ బేబీస్ ప్యూరీ లాగా తినే స్టేజ్లో ఉంటే గనక మీరు పప్పుని అలాగే రైస్ని ఫైన్గా గ్రైండ్ చేసుకుని ప్యూరీ లాగా మీ చిన్నారులకైతే పెట్టుకోవచ్చు. పిల్లలకి పన్నీర్ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నట్లయితే ఈ విధంగా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఈ బేబీ ఫుడ్. 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ నుండి 6 ఇయర్స్ పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ని పోసుకుని నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఎలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి పన్నీర్ని హాట్ వాటర్లో వేసి 2 minutes వరకు అలా ఉంచండి. 2 minutes తర్వాత పన్నీర్ని వాటర్ నుండి బయటికి తీసి చల్లారనిచ్చి ఇలా చేతితో లేదా ఫోర్క్ సహాయంతో మెత్తగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక పన్నీర్ని 30 seconds వరకు కుక్ చేసుకుని చిటికెడు పసుపుని వేసి మొత్తం కలుపుకుని మెత్తగా మెతుపుకున్న అన్నం 1 బౌల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, సరిపడా ఉప్పును కూడా వేసి మొత్తం కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక చల్లారనిచ్చి మీ చిన్నారులకైతే పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. మీ చిన్నారులందరికీ 100% నచ్చుతుందని అయితే ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.